ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ఇచ్చిపుచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనం దుర్వినియోగం జరిగినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. బాండ్ల రూపంలో కేటీఆర్ కు 40 కోట్ల రూపాయలు తిరిగి వచ్చాయన్నారు. ఈ రేసు కేసు లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ను ఈడీ, ఏసీబీ ఎందుకు ఎంక్వైరీకి పిలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ ఎందుకు తిరస్కరించిందని ప్రశ్నించారు. ఇంత జరిగినా కేటీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబమే జైలు పాలవుతూ తెలంగాణ పరువు తీస్తుందన్నారు. జనగామ జిల్లా నిడిగొండ గ్రామంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కడియం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, రూల్స్ పాటించకుండా ఎవరికో డబ్బు పంపిస్తే వాడు సత్యం ఉన్న వాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 40 కోట్ల రూపాయల పార్ట్స్ కొనుగోలు చేస్తే, ఎన్నికల కొనుగోలు చేస్తే ఇది కేటీఆర్ మీ బాధ్యతలు, ఇది నీకు ఇష్టం, నాకు ఇదని అంటారు. ఇది కావాలి. 50 కోట్లు ఇస్తే 40 కోట్లు తిరిగి వచ్చాయి.